అస్సాం, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 296 నియోజకవర్గాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. అస్సాంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ హ్యాట్రిక్ విజయంపై కన్నయ్యగా కాంగ్రెస్ కూటమి గట్టి సవాల్ విసురుతోంది. కేరళలో ఎల్డీఎఫ్ తన 10 ఏళ్ల రికార్డును కాపాడుకోవాలని చూస్తూ ఉండగా యూడీఎఫ్ పుంజుకుంటున్న ఎన్డీఏల మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. పుదుచ్చేరిలో రాష్ట్ర హోదా అంశం ప్రధాన అజెండాగా రంగస్వామి నేతృత్వంలోని ఎన్డీఏ డీఎంకే కూటమి మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ముగ్గురు ముఖ్యమంత్రుల భవిష్యత్తును నిర్ణయించే ఈ సమరం జాతీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారనుంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలు, పౌరసత్వ చట్టాల వంటి అంశాల చుట్టూ తిరిగిన ప్రచారం ముగిసి ఇప్పుడు బంతి ఓటర్ కోర్టులోకి చేరింది. హిమంత బిశ్వశర్మ, పినరయి విజయన్, రంగస్వామి వంటి దిగ్గజాల అదృష్టం ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది. అస్సాంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టాలని పట్టుదలతో ఉంది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తన దూకుడు ప్రచారంతో హిందుత్వ అజెండాను, అభివృద్ధిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లారు. ముఖ్యంగా బంగ్లా చొరబాటుదారుల అంశాన్ని ఎన్డీఏ ప్రధాన ప్రచారాస్త్రంగా మార్చుకుంది. ప్రభుత్వం మహిళా సంక్షేమ పథకాలు తమకు శ్రీరామ రక్ష అని భావిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ తన పాత వైభవాన్ని తిరిగి తెచ్చుకోవాలని చూస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 126 నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది. దక్షిణాది రాష్ట్రం కేరళలో ఈసారి రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమి హ్యాట్రిక్ విజయం సాధించి చరిత్ర సృష్టించాలని భావిస్తోంది. అయితే అవినీతి ఆరోపణలు, శబరిమల వివాదాన్ని ఆయుధాలుగా చేసుకుని యూడీఎఫ్ తీవ్రంగా పోరాడుతోంది. గతంలో నామమాత్రంగా ఉన్న ఎన్డీఏ ఇప్పుడు సురేష్ గోపి వంటి నేతల విజయంతో బలమైన మూడో శక్తిగా ఎదిగింది. యువ ఓటర్లు, మేధో వలసలు ఈ ఎన్నికల్లో కీలకం కానున్నాయి. సామాజిక పింఛన్లు ఎల్డీఎఫ్ వైపు ఓటర్లను తిప్పుతాయా లేదా అన్నది పోలింగ్ సరళిని బట్టి అర్థమవుతుంది. అయితే కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఈసారి ఎన్నికలు రాష్ట్ర హోదా చుట్టూ తిరుగుతున్నాయి. ఢిల్లీ పెత్తనాన్ని అడ్డుకోవాలని డీఎంకే కూటమి ప్రచారం చేయగా, ముఖ్యమంత్రి రంగస్వామి తనదైన శైలిలో సంక్షేమ పథకాలతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. 30 నియోజకవర్గాల్లో కేవలం 100 ఓట్ల తేడాతోనే అభ్యర్థుల గెలుపోటములు ఖరారవుతాయి. केरल और आसाम में जो मतदान हो रहा है, यहाँ पर भारतीय जनता पार्टी की जीत बड़ी होगी। पिछले चुनाव से बढ़कर हम उभर कर आएंगे और इस चुनाव में देश की जनता को प्रधानमंत्री मोदी जी का नेतृत्व ये आपको फिर उभर के दिखेगा, ना मुझे विश्वास है। देखो, केरल, पांडिचेरी, तमिलनाडु और असम, ये 4 राज्यों में आज वोटिंग हो रही है। जो कोल आ रहा है वो कांग्रेस की ही और कांग्रेस अलायंस की साइड में है और चारों राज्यों में कांग्रेस और कांग्रेस का अलायंस चुन के आएगा। इस तरह की हम लोगों को सबको उम्मीद है।